కంబల్చెరు పార్క్‌ని ఇంత డెవలప్ చేశారా అనిపించింది నాకు చూడగానే. నిజంగా ఎంత బావుందంటే వావ్! సూపర్ అనిపించేలా ఉంది. మీరు కూడా చూసేయండి ఒకసారి ఈ వీడియోలో. లాస్ట్ సండే అనుకోకుండా కంబల్చెరు పార్క్‌కెళ్ళామనమాట. ఎప్పుడో నేను చిన్న వయసులో చదువుకునేటప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. నిజంగా చూడగానే చాలా అనిపించింది. ఫస్ట్ అయితే కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఈచ్ వన్ 30 రూపీస్ అయితే టికెట్ చార్జ్ చేశారు. నా చిన్నతనంలో టికెట్ కట్టే ఏముండేది కాదనమాట. ఫ్రీగానే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళమి. సో, ఎంట్రన్స్‌లో అయితే మనకి వాచ్‌మెన్ అంకుల్ ఉంటారనమాట. మనం టికెట్స్ వాళ్ళకిచ్చేయాలి. వాళ్ళు మళ్ళీ హాఫ్ ఆఫ్ ది టికెట్ మనకు వెనక్కైతే ఇచ్చేస్తారనమాట. సో, ఎంట్రన్స్‌లో చూసారా ఎంత బావుందో రైట్ సైడ్ అంతా కూడా వ్యూ మీరు. ఇక్కడంతా కూడా డెకరేషన్ ఎంత చేశారంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. సో, లెఫ్ట్ సైడ్ అంతా కూడా వాటరు. నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది కానీ ఇంకా చాలా వరకు డెవలప్ చేశారనమాట. ఇక ఫ్రంట్‌కి వెళ్ళగానే ఇక్కడ ఒక బోర్డ్ కనిపిస్తది మనకి 'జురాసిక్ పార్క్' అని చెప్పి. దీని లోపలికి కూడా నేను వెళ్ళాను. అంతా కూడా విజిట్ చేశాను. అది మీకు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే నా వీడియోస్‌లో ఉంటుంది. 'జురాసిక్ పార్క్' వీడియో, ఫుల్ వీడియో కంపల్సరీ విజిట్ చేయండి. తర్వాత అయితే ఇవన్నీ చూసారా డెకరేషన్ సైకిల్స్‌తో ఎంత క్యూట్‌గా చేశారో. సెల్ఫీస్ దిగే వాళ్ళకి, పిక్స్ దిగే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఇంకా మేము అలా ఫ్రంట్‌కి వెళ్ళిపోయామనమాట. పార్క్ అంతా రౌండ్‌గా ఉంటది ఇది. సో, ఆ రౌండ్ అంతా తిరిగితే చాలా బావుంటదనమాట. కిడ్స్‌తో వచ్చే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు కూడా. అలానే బెస్టీస్ కానీ, లవర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవ్వరైనా రావచ్చనమాట. కిడ్స్ కోసం అయితే ఎంత మంచి గేమ్స్ పెట్టారంటే చాలా మంచి గేమ్స్ పెట్టారు. కిడ్స్ పార్క్ అనమాట ఇదంతా కూడా. చాలా బాగున్నాయి కదా! రంగుల రత్నం కానీ, ఉయ్యాల కానీ చాలా బాగుంది. అలానే బాయ్స్‌కి వాలీబాల్ అయితే ఎవరు ఇంట్రెస్ట్‌గా ఆడతారో వాళ్ళకి ప్లేస్ చాలా కన్వీనియంట్‌గా ఉంటదనమాట. రైట్ సైడ్ చూసారా ఎంత బాగుందో. ఇది కిడ్స్‌కి స్విమ్మింగ్ పూల్ అనమాట. కిడ్స్ ఎవరైనా కూడా ఆడాలి అనుకుంటే ఇది పార్క్‌లో స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకోవచ్చు. అలానే బాల్స్‌తో నేను చూసారా ఎలా ఆడుకుంటున్నాను. చాలా బాగున్నాయి కదా బాల్స్ క్యూట్‌గా. అందులో పిల్లల్ని పెడితే పిల్లలు ఆడుకుంటారనమాట. చాలా బాగుంది. ఇదంతా కూడా కిడ్స్ పార్కే. ఒక సైడ్ అంతా కూడా కిడ్స్‌కి సంబంధించిన ఏరియా అంతా కూడా ఉంటదనమాట. ఇది చూసారా నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ ఫ్లాగ్ చూసారా మనం 3 రంగుల జెండా రెపరెపలాడుతూ ఎంత అందంగా ఉందో కదా! నాకు ఈ జెండాని చూస్తే ఏదో తెలియని ఆనందం అనిపించేస్తది. నిజంగా మనం భారతీయులమైనందుకు చాలా గర్వపడాలనమాట. తర్వాత అయితే మేము ఇంకా ఫ్రంట్‌కెళ్ళిపోయాము. ఇదంతా కూడా ప్లేస్ చాలా బాగుంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అనంటే చాలామంది అమౌంట్ పెట్టి మనం వేరే వేరే ప్లేసులకి వెళ్ళి బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా! మీ పార్ట్నర్ బర్త్డే అయినా, ఫ్రెండ్ బర్త్డే అయినా మీరు గొప్పగా నిజంగా సింపుల్‌గా తక్కువ బడ్జెట్‌లో అయిపోయేలాగా ఇక్కడే ప్లాన్ చేసుకోవచ్చనమాట. మన ఫ్రెండ్స్‌ని అక్కడ పార్క్‌లో ఉండమని చెప్పి ఎవరి బర్త్డేనో వాళ్ళని మనం తీసుకెళ్ళి ఒక్కొక్కరి ద్వారా మనం గిఫ్ట్స్ ఇప్పిస్తూ ఇక్కడ బర్త్డే ప్లాన్ చేసుకుంటే నిజంగా బర్త్డే అయిన వాళ్ళు ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈచ్ వన్ 30 రూపీస్ మాత్రమే కాబట్టి దట్టు వ్యూలో ఎంత బాగుందో చూసారా వ్యూ అంతా కూడా గ్రీన్ లీవ్స్ తోటి చాలా బాగుంటుందన్నమాట. ఈ వ్యూలో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. చూసారా వ్యూ అయితే చాలా బాగుంది. ఇది వీడియోలోనే కాదు జనరల్‌గా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. చూస్తే ఇంకా అనిపిస్తుంది అనమాట. ఇది చూసారా హ్యాండ్ ప్రింటింగ్ అనమాట. ఎంత బాగుందో కదా నిజంగా. చాలా క్యూట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇది చూసారా ఎంత బాగుందో. ఇక్కడైతే నేను చాలా పిక్చర్స్ తీసేసుకున్నా. చాలా సెల్ఫీస్ కూడా తీసుకున్నాను అనమాట. నిజంగా ఒక థింగ్ చూసి ఇంకొక థింగ్ చూడలేకపోయాము. అంత బాగుందనమాట. మేమైతే ఒకసారి వెళ్ళి ఏదో అలా చూసేసి వచ్చేద్దాం కదా అన్నట్టు వెళ్ళాము. కానీ వెళ్ళిన వాళ్ళమే నిజంగా 4-5 అవర్స్ అక్కడే ఉండిపోయామన్నమాట. ఇక్కడ చూసారా ఎద్దుల బండి ఎంత బాగుందో. మేమైతే అక్కడ కూడా సెల్ఫీస్ తీసుకున్నాం అనమాట. మంచి పిక్స్ కూడా తీసుకున్నాము. ఎవరైనా మీలో విజిట్ చేయకపోతే ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి. నేనైతే నా చిన్నతనంలో వెళ్ళా. ఎందుకంటే నేను ఫస్ట్ 10th క్లాస్ వరకు రాజమండ్రిలోనే చదువుకున్నాను. అప్పట్లో అయితే నిజంగా వీక్లీ ట్వైస్ అలా వెళ్ళిపోయేదాన్ని పార్క్ అయితే. టికెట్ ఏమి ఉండేది కాదు. ఫ్రెండ్స్‌తో అస్తమాటు ఫ్రీగానే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే నిజంగా ఎంత క్యూట్ ఉందంటే చాలా అంటే చాలా డెవలప్ చేసేసారు. నిజంగా కంపల్సరీ పార్కేనా అనిపించిందనమాట. సో, అన్నీ చూసి మేమైతే ఎగ్జిట్ అయిపోయాము. నిజంగా చాలా బాగుంది. కంపల్సరీ విజిట్ చేయండి.